ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ను విచారణ కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో జరిగిన లోపాలపై ఎంక్వైరీకి తీర్మానించింది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ నేతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆమోదం తెలపని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలోని లొసుగులపైన కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీపై ఏం చేయబోతోంది? కేంద్రం అనుమతి ఇస్తుందా? కాళేశ్వరం తరహాలోనే పెండింగ్లో పెడుతుందా? దీనిపై లేఖలు, మాటల యుద్ధాలు తప్పవా? వాజ్ ది స్టోరీ? తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న విచారణ కమిషన్లు, ఎంక్వైరీలు బీఆర్ఎస్ నేతలను ఊపిరి సలుపుకోనీయకుండా చేస్తున్నాయి. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ అధినేతలను టార్గెట్ చేసిన తెలంగాణ హస్తం పార్టీ సర్కార్ ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు పవర్ కొనుగోలు ఒప్పందాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. మంత్రివర్గ తీర్మానం గులాబీ నేతలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. హస్తం పార్టీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం బీఆర్ఎస్ అగ్రనేతలను బెంబేలెత్తిస్తోంది. వరుస ఎంక్వైరీలు కారు పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో నిర్మించిన భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోనూ కమిషన్లు దండుకున్నారని హస్తం పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. ఇప్పుడు ఈ అంశాలపై మంత్రివర్గంలో చర్చించి సీబీఐ విచారణకు ఆదేశిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ మంత్రివర్గం చేసిన తీర్మానం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో మణుగూరు దగ్గర బీటీపీఎస్ నిర్మాణం జరిగింది. దీని సామర్థ్యం 1080 మెగావాట్లు. 2015 మార్చి 28న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లు నిర్మాణం జరిగింది. కానీ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తలు, జాతీయ హరిత న్యాయస్థానం, ఎన్జీటీలో కేసులు వేయటంతో 2 ఏళ్లు జాప్యం జరిగింది. 2020 డిసెంబర్లో జాతికి అంకితం చేశారు. కానీ సాంకేతిక సమస్యలు, నిర్మాణ లోపాలతో ఎప్పుడూ పూర్తి సామర్థ్యంలో పనిచేయలేదు. బీఆర్ఎస్ పాలకుల అవినీతికి ఇది పరాకాష్ఠగా నిలుస్తోందని 2023 ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ గా ఆరోపించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కేసీఆర్ విచారణకు పిలిచేందుకు ప్రయత్నించడంలో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో న్యాయ విచారణ కమిషన్ను మార్చాల్సి వచ్చింది. జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో అవినీతి జరిగినట్టు న్యాయ విచారణ కమిషన్ తేల్చింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్లు గుర్తించింది. 7,000 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు ఏటా 350 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బీటీపీఎస్ జీవితకాలం 25 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకపోగా నిర్వహణకు 100 కోట్ల వెచ్చించడం సర్కారుకు సమస్యగా మారింది. 1,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వెలుగులు అందించడం ఏమో కానీ మరో 25 ఏళ్ల పాటు చేయాల్సిన నిర్వహణ వ్యయాన్ని తలుచుకుంటే ఈ ప్లాంట్ గుదిబండగా మారుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించింది. ఇక దీనిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. దర్యాప్తు సంస్థ ఎంక్వైరీ చేపడితే ఏమవుతుందోనన్న టెన్షన్లో కారు గుర్తు పార్టీ అగ్రనేతలు ఉన్నారు. మరోవైపు సీబీఐ విచారణ చేపడుతుందా లేదా అన్న అనుమానాలు లేకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు అతిగతి లేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి అవగాహన ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈలోపు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకుందామని ప్రభుత్వం ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ కేంద్రాల నిర్మాణంతో పాటు పీపీఏలపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ మంత్రివర్గ తీర్మానంపై కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.